దిలీప్ వినిపిస్తుందా? దిలీప్ ఓకే సార్ వచ్చింది కూడా. రాజు సార్ వినిపిస్తుంది సార్. అదే వినిపించలేదు అంటాను, మళ్ళీ మొదటికి వెళ్ళాం. రైట్, ఓకే సార్. మనకి ట్రెడిషనల్ పవర్స్ లోకి ఏమేమి వస్తాయంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్, థర్మల్ పవర్, న్యూక్లియర్ పవర్ 3 వస్తాయి. వీటిలో మోస్ట్ ఏన్షియంట్ వన్ ఏదంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్. ఏన్షియంట్ పీరియడ్ లో వాటర్ను ఉపయోగించి మాత్రమే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. దానిలో మెయిన్ కాంపోనెంట్స్ ఏంటనేవి ఒకసారి డిస్కస్ చేద్దాం. అని చూడండి. ఇది లేఅవుట్ ఆఫ్ హైడ్రో పవర్ సిస్టమ్. దీనిలో పార్ట్స్ ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆన్ స్క్రీన్. వాటర్ రిజర్వాయర్ ఫస్ట్, ట్రాష్ ట్రాక్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి. నెక్స్ట్ స్పిల్ వే, నెక్స్ట్ డ్యామ్ కు ఉండేది స్పిల్ వేను, డ్యామ్ తర్వాత స్పిల్ వే చెప్పుకోవాలి. నెక్స్ట్ స్లూయిస్ గేట్, నెక్స్ట్ వాటర్ క్యారింగ్ పైప్, తర్వాత సర్జ్ ట్యాంక్, నెక్స్ట్ ఇన్లెట్ వాల్వ్, తర్వాత ట్రైల్ రేస్, తర్వాత టర్బైన్, తర్వాత జనరేటర్, తర్వాత కంట్రోల్ రూమ్, తర్వాత ట్రాన్స్ఫర్ రూమ్, ఫైనల్ గా ట్రాన్స్మిటింగ్ టవర్. ఇది టోటల్ లేఅవుట్. ఓవర్ వ్యూ పైనుండి చూసేటప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. కింద డయాగ్రామ్ లో చూపించే విధంగా మనకు కనిపిస్తాయి. రిజర్వాయర్ కానీ, స్లూయిస్ గేట్స్ కానీ, పెన్ స్టాక్ కానీ, ఇవన్నీ కూడా పైనుండి చూసేటప్పుడు కింద డయాగ్రామ్ ఎలా ఉందో చూడండి, అది ఓవర్ వ్యూ. దీనిలో కాంపోనెంట్స్ గురించి ఒక్కొక్క దాని గురించి. ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అనేది ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారంటే ఒక నదికి అడ్డంగా లేదా ఒక కాలువకు అడ్డంగా ఒక బ్రిడ్జిని నిర్మించి, డ్యామ్ ని నిర్మించి అక్కడ వాటర్ను స్టోర్ చేస్తారు. స్టోర్ చేసినటువంటి వాటర్ అనేది క్రిందకి విడుదల చేస్తారు ఒక పైపు గుండా. దానికి ఎదురుగా టర్బైన్స్ ను ఉంచుతారు. ఆ టర్బైన్ తిరిగినప్పుడు దానికి కనెక్ట్ చేసినటువంటి విద్యుత్ మోటారు తిరగడం ద్వారా విద్యుత్ ఉత్పాదన చేస్తారు. ఇది ప్రైమరీ ప్రిన్సిపల్, ప్రైమరీ ఫినామినా. అయితే ఏ పార్ట్స్ ఉంటాయి, అది ఏ విధంగా పనిచేస్తాయి, వాట్ ఆర్ ది పార్ట్స్, వాట్ ఆర్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ద పార్ట్స్. ఫస్ట్ వన్, క్యాచ్మెంట్ ఏరియా. క్యాచ్మెంట్ అంటే మనం ముందుగా చెప్పుకున్నాం, వాటర్ నిల్వ చేస్తామని చెప్పి. నిల్వ చేయాలంటే రిజర్వాయర్ లో నిల్వ చేస్తారు. రిజర్వాయర్ కావాలంటే ఖచ్చితంగా ముందు డ్యామ్ నిర్మిస్తే అక్కడ రిజర్వాయర్ ఏర్పడుతుంది. ఆ రిజర్వాయర్ కి ఏ ప్రాంతాల నుండి అయితే నీరు వస్తుందో, వాటర్ వచ్చి చేరుతుందో, the water is coming from the areas are called catchment area. ఏ ఏరియా నుండి అయితే వాటర్ వచ్చి డ్యామ్ లో చేరుతుందో, రిజర్వాయర్ లో చేరుతుందో, ఆ రిజర్వాయర్ కి వాటర్ అందించేటటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా క్యాచ్మెంట్ ఏరియా అని అంటారు. నెక్స్ట్ రిజర్వాయర్. క్యాచ్మెంట్ ఏరియా నుండి వచ్చినటువంటి వాటర్ అంతా నిల్వ ఉండేటటువంటి ప్రాంతం. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ వాటర్ డ్యూరింగ్ రెయినీ సీజన్, సప్లై ఇట్ డ్యూరింగ్ ద డ్రై సీజన్. ఇది మీ పటంలో, ఇది వాటర్ రిజర్వాయర్. క్యాచ్మెంట్ ఏరియా అంటే అన్ని వైపుల నుండి కూడా వాటర్ వచ్చినమాట దానిలో చేరుతుంది.
థర్డ్ పార్ట్ డ్యామ్. డ్యామ్ అంటే మనకి వాటర్ని స్టోర్ చేయడానికి, ప్రవాహానికి అడ్డుకట్ట. చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ది హైట్ ఆఫ్ ది వాటర్ లెవెల్. వాటర్ లెవెల్ యొక్క హైట్ని ఇంక్రీజ్ చేయడానికి డ్యామ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ట్రాష్ ర్యాక్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రివెంట్ ద ఎంట్రీ ఆఫ్ డెబ్రిస్ విచ్ మైట్ డ్యామేజ్ బ్లేడ్స్ రన్నర్ టర్బైన్స్. చూడండి, ఇక్కడ ట్రాష్ ర్యాక్ అని ఒకటి ఉంది. ఇదేం చేస్తుందంటే వస్తున్నటువంటి వాటర్ యొక్క ఫోర్స్ని ఒకేసారి ఈ వాల్వుల పైన, పెన్ స్టాక్ పైన పడకుండా చూసేటటువంటి ఒక అరేంజ్మెంట్కి ట్రాష్ ర్యాక్ అని అంటారు. నెక్స్ట్ స్లూయిస్ గేట్. సరే, సర్జ్ ట్యాంక్ అని ఇవ్వడం జరిగింది. సర్జ్ ట్యాంక్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ స్మాల్ రిజర్వాయర్ విచ్ ప్రొవైడ్స్ బెటర్ రెగ్యులేషన్ వాటర్ ఫ్లో. మీకు ఇది అవసరం లేదు, నేను డైరెక్ట్ దీనిలో చెప్పేస్తాను. దీనిలో చూడండి, స్పిల్వే అని ఉంది. స్పిల్వే దేనిని ఇండికేట్ చేస్తుందంటే ఓవర్ ఫ్లో. ఓవర్ ఫ్లడ్స్ వచ్చాయి అనుకోండి, అంటే ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్లో వాటర్ పర్టిక్యులర్ కెపాసిటీకి మించి నిల్వ ఉండలేదు. ఒకవేళ ఉన్నట్లయితే దాని యొక్క ప్రభావం అనేది ఈ డ్యామ్ పైన పడి డ్యామ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఏం చేస్తామంటే ఓవర్గా వచ్చేటువంటి ఫ్లడ్స్ అనేవి బయటికి వెళ్ళిపోవడానికి స్పిల్వేని అమర్స్తాం. బయటికి వెళ్ళిపోయేటువంటి ఒక మార్గమే స్పిల్వే. ఈ వాటర్ లెవెల్ పై భాగాన్ని హెడ్ రేస్ అని అంటాం. ఏమంటామంటే హెడ్ రేస్. దీనివల్ల వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ హెడ్ రేస్ అంటే ఈజ్ నథింగ్ బట్ వాటర్ లెవెల్ ఇన్ ద రిజర్వాయర్. రిజర్వాయర్లో ఉండేటటువంటి ఒక వాటర్ లెవెల్ని ఏమంటామంటే హెడ్ రేస్ అంటాం. ఇక్కడ వాటర్ అనేది స్పిల్ వే కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్లడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, మోర్ వాటర్ అయినప్పుడు రిజర్వాయర్ కెపాసిటీని రెగ్యులేట్ చేయడం కోసం, లేదా రిజర్వాయర్ యొక్క కెపాసిటీ పెరిగితే అక్కడ డ్యామ్ తట్టుకోలేకపోవచ్చు. దాన్ని కంట్రోల్ చేయడం కోసం మనం పెట్టే ఒక మార్గమే స్పిల్వే. నెక్స్ట్ స్లూయిస్ గేట్ ఆర్ వాల్. ఎందుకంటే వాటర్ రిజర్వ్ చేసాం మనం. ఈ వాటర్ని క్రిందకు పంపించి టర్బైన్స్ పైన పంపించాలి. పంపించడం కోసం ఒక పైపుని సెలెక్ట్ చేసుకున్నాం. పైపుని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, పైపుని ఫిక్స్ చేయడం జరిగింది. దాన్ని పెన్ స్టాక్ అంటాం. ఏమంటామంటే పెన్ స్టాక్ అని అంటాం, లేదా వాటర్ క్యారింగ్ పైప్ అంటాం. ఈ వాటర్ క్యారింగ్ పైప్లోనికి వాటర్ ఎంటర్ అవడానికి కోసం ఇక్కడ ఒక గేట్ని అరేంజ్ చేయడం జరిగింది. దాన్ని వాల్వ్ అని కానీ స్లూయిస్ గేట్ అంటారు, లేదా అవుట్లెట్ వాల్వ్ అని కూడా అంటారు ఒక రకంగా. ఇక్కడ ఉద్దేశం అవుట్లెట్ అంటే రిజర్వాయర్ కదా అవుట్లెట్, బట్ ఆ పెన్ స్టాక్ మాత్రం ఇన్లెట్ ఆ వాల్వ్ అనేది లేదా గేట్ అనేది. మనం ఏమని గుర్తుపెట్టుకుందామంటే స్లూయిస్ గేట్ ఆర్ వాల్వ్ గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే రిజర్వాయర్ నుండి వాటర్ అనేది పెన్ స్టాక్లకు ఎంటర్ అవుతుంది. పెన్ స్టాక్లు ఎంటర్ అయినటువంటి వాటర్ క్రమేపీ ఇక్కడ ఉండే దీనికి ఇన్లెట్ వాల్వ్ అని పేరు పెట్టడం జరిగింది. ఇన్లెట్ అనేది పెట్టుకున్నామంటే ఇక్కడ టర్బైన్స్ కు ముందు ఉండడం వల్ల ఇన్లెట్ అనే పేరుతో పిలవడం జరిగింది. దానికంటే ముందుగా ఇక్కడ సర్జ్ ట్యాంక్ అని ఒక ట్యాంక్ ఉంది. దీని గురించి డిస్కస్. సాధారణంగా ఇక్కడ ఉండే వాల్వ్ను మనం ఓపెన్ చేసినప్పుడు వాటర్ అనేది ఈ పైప్లోనికి ఎంటర్ అవుతుంది. ఈ పైప్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ వాటర్ ఏం చేస్తుంది? ఫోర్స్డ్గా ఒకేసారి క్రిందకు వస్తుంది. వచ్చినప్పుడు ఈ క్రింద భాగంలో ఉన్నటువంటి ఇన్లెట్ వాల్వ్ని, ఈ ఇన్లెట్ వాల్వ్ని ఎక్కడ అరేంజ్ చేస్తారంటే ఇక్కడ ఒక నేరో పైప్ ఉంటుంది. ఆ నేరో పైప్ దగ్గర అరేంజ్ చేస్తాం.
నేరో పైప్ అక్కడ ఎందుకు? ఈ పెన్ స్టాక్ ఇక్కడ ఉన్నటువంటి డయామీటర్ ఈ ప్రాంతంలో ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది. అలా తక్కువగా ఉంచడానికి రీజన్ ఏంటంటే, ఎక్కడైతే పెన్ స్టాక్ యొక్క డయామీటర్ తక్కువ అవుతుందో అక్కడ ఆ వాటర్ యొక్క వెలాసిటీ తగ్గిపోతుంది. ఆ నేరో స్ట్రక్చర్ నుండి బయటికి వచ్చిన ఇమీడియట్ గా వెలాసిటీ అనేది ఒక్కసారిగా పెరుగుతుంది. మనకు కావాల్సింది ఇక్కడ వెలాసిటీ, ఈ ప్రాంతంలో వెలాసిటీ అనేది బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే. టర్బైన్స్ ఎలా ఉంటాయి, దానికి టర్బైన్స్ యొక్క వింగ్స్ ఎలా ఉంటాయి. వాటర్ అనేది ఫోర్స్డ్ గా వచ్చి ఈ వింగ్స్ పైన పడడం వల్ల ఈ టర్బైన్ ఫోర్స్డ్ గా తిరుగుతుంది, చాలా ఫాస్ట్ గా తిరుగుతుంది. దీనికి కనెక్ట్ చేసినటువంటి షాఫ్ట్, అంటే దీనికి ఒక యాక్సిల్ రాడ్ లాంటిది ఉంటుంది, ఆ రాడ్ కూడా ఫాస్ట్ గా తిరిగి జనరేటర్ ని ఫాస్ట్ గా తిప్పగలుగుతుంది. సో ఇక్కడ వాటర్ లెవెల్ పెంచాలంటే ఇక్కడ ఒక నేరో నెక్ ని అరేంజ్ చేస్తారు. ఆ నేరో నెక్ లోనే వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ ఓపెన్ చేసినప్పుడు ఒక్కసారిగా ఈ పెన్ స్టాక్ నుండి ఫోర్స్డ్ గా వచ్చేటటువంటి వాటర్ అనేది ఉండే నెక్ ని మరియు ఆ ఇన్లెట్ వాల్వ్ ని డ్యామేజ్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వాటర్ యొక్క హై ప్రెషర్ వల్ల డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని వాటర్ యొక్క ప్రెషర్ తగ్గించడానికి ఇక్కడ ఒక ట్యాంక్ ని అరేంజ్ చేశారు. వాటర్ ప్రెషర్ బాగా పెరిగినప్పుడు ఓపెన్ గా ఉన్నటువంటి ఈ వాల్యూమ్ లోనికి, ఈ స్పేస్ లోనికి వాటర్ అనేది ఎంటర్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా ఇక్కడ ప్రెషర్ తగ్గుతుంది. సో ఈ సర్జ్ ట్యాంక్ ఈజ్ యూస్డ్ టు reduce the pressure of the water which forcibly flow through the neck. ఈ నెక్ పైన ఉన్నటువంటి ప్రెషర్ తగ్గించడానికి సర్జ్ ట్యాంక్ ని వాడుతా ఉన్నారు. నెక్స్ట్ తర్వాత ఇన్లెట్ వాల్వ్ అంటే చెప్పాం కదా, పైనుండి వచ్చే వాటర్ ని నేరో నెక్ ద్వారా అరేంజ్ చేస్తారు. ఆ నేరో నెక్ ద్వారా మాత్రమే వాటర్ అనేది ముందుకు కదులుతూ వస్తుంది. తర్వాత టర్బైన్స్ అనేవి వచ్చిన వాటర్ కి ఫోకస్డ్ గా ఉంచడం జరుగుతుంది. ఈ నేరో నెక్ నుండి బయటకు వచ్చినటువంటి వాటర్ ఫోకస్డ్ గా ఉంచడం వల్ల ఇవి తగినంత స్పీడ్ తో తిరుగుతూ ఉంటాయి. దీనిని ఎక్సెల్ రాడ్ తో జనరేటర్ కనెక్ట్ చేస్తాం. ఎక్సెల్ రాడ్ తో జనరేటర్ కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ జనరేటర్ తిరగటం వలన, జనరేటర్లో ఏ పార్ట్స్ ఉంటాయి చెప్పండి? జనరేటర్స్ కూడా మళ్ళీ 2 టైప్స్, ఏసీని ప్రొడ్యూస్ చేసేవి, డీసీని ప్రొడ్యూస్ చేసేవి. ఇక్కడ ఏసీని మాత్రమే మనం ప్రొడ్యూస్ చేస్తాం. ఉదాహరణకి సోలార్ ఎనర్జీ అనుకోండి, డీసీ, అక్కడ జనరేటర్ ఏం అవసరం లేదు. డయోడ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ మీద డైరెక్ట్ గా డీసీ పవర్ జనరేట్ చేస్తాం, కన్వర్టర్స్ పంపించి ఏసీగా కన్వర్ట్ చేస్తాం. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సిస్టమ్ లో డైరెక్ట్ గా ఏసీని మాత్రమే జనరేట్ చేస్తాం. ఆ ఏసీని జనరేట్ చేసేసిన ఏమంటే ఏసీ జనరేటర్స్ అంటారు. టర్బైన్స్ ఎలా ఉన్నాయి, దీనికి ఒక షాఫ్ట్ కనెక్ట్ చేయమని, ఈ షాఫ్ట్ ని తీసుకెళ్లి ఒక గేర్ బాక్స్ కి ఇస్తారు. ఈ గేర్ బాక్స్ ఏం చేస్తుంది, ఈ షాఫ్ట్ ని వేగంగా తిరిగేటట్టు ఒక అరేంజ్మెంట్ ఉంటుంది. ఎటువంటి అరేంజ్మెంట్ అంటే, మీరు చూడండి, సైకిల్ తోలేక ఆ చక్రాలు విధానం చూసామంట. మనం పెడల్స్ అమర్చే వాటిని గేర్ వీల్స్ అంటాం. అక్కడ చక్రం, వెనక చక్రం అమర్చేటటువంటి ఆ పళ్ళ చక్రాన్ని, అంటే బ్యాక్ వీల్ ని రెండవ పళ్ళ చక్రంకి అమరుస్తాం, దాన్ని ఫ్రీ వీల్ అంటాం. గేర్ వీలు ఒక్కసారి తిరిగితే ఫ్రీ వీల్ 3 టైమ్స్ తిరుగుతుంది. అంటే ఒకసారి తిప్పగలిగితే 3 సార్లు తిరుగుతుంది. అంటే దీనికి కనెక్ట్ చేసినటువంటి
రాడ్, యాక్సిల్ రాడ్ ఏదో ఉంది, యాక్సిల్ రాడ్ మీన్స్ బ్యాక్ వీల్ యొక్క యాక్సలే, అది 3 times తిరుగుతుంది. అందువల్ల సైకిల్ మనిషి కంటే వేగంగా వెళ్ళగలుగుతుంది. ఇటువంటి ఫినామినా కలిగినటువంటి గేర్ ఇక్కడ చెప్పుకున్నటువంటి ఈ సైకిల్ యొక్క ఫినామినానే మీ బైక్ లో కూడా ఉంటారు. కాకపోతే అది పెట్రోల్ ఆర్ డీజిల్ బేస్డ్ ఫంక్షనింగ్ కనుక మనకు కష్టం. దానికి 5 types 4 types గేర్లు కూడా పెట్టుకుంటాం. ఈ గేర్ బాక్స్ కనెక్ట్ చేస్తున్న ఈ షాఫ్ట్ అనమాట లో స్పీడ్ షాఫ్ట్ అంటారు. దీని లో స్పీడ్ షాఫ్ట్ అంటారు. ఇది ఫ్రీ వీల్ కనెక్ట్ చేయబడి ఉంటుంది కనుక చిన్న వీల్కి, సో ఇది హై స్పీడ్ షాఫ్ట్ అంటారు. దీనికి ఏం చేస్తాం, మనం ఒక జనరేటర్ని కనెక్ట్ చేస్తాం. ఈ జనరేటర్లో ఒక ఆర్మేచర్ ఉంటుంది. దీర్ఘ చతురస్రాకారపు తీగ చుట్ట, ఇలా తీగ చుట్ట ఉంటుంది. ఇది 2 ఈ విధంగా ఉంటాయి, ఎన్ మరియు ఎస్. మరొకసారి కింద డ్రా చేసి చూపిద్దాం. ఎన్ఎస్ మ్యాగ్నెట్స్ మధ్య, ఇవి నార్మల్ మ్యాగ్నెట్స్ కాదు, ఎలక్ట్రో మ్యాగ్నెట్స్, చాలా పవర్ఫుల్ అన్నట్టు. వీటి మధ్యది కంటిన్యూస్ గా ఈ షాఫ్ట్ కనెక్ట్ చేసిన హై స్పీడ్ షాఫ్ట్ కనెక్ట్ చేసినటువంటి ఈ రెక్టాంగులర్ షేప్డ్ ఈ కాయిల్ కంటిన్యూస్ గా తిరుగుతూ ఉంటది అన్నమాట. ఈ విధంగా తిరగటం వల్ల ఈ కాయిల్లో దీని వల్ల ప్రొడ్యూస్ అయినటువంటి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఉంటాయి కదా, ఆ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఫోర్స్ ని ఈ కాయిల్ కట్ చేస్తుంది. కంటిన్యూస్ కట్ చేయడం వల్ల మనకి ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. ఏమొస్తుంది, ఈఎంఎఫ్. ఈఎంఎఫ్ ఇస్ నథింగ్ బట్ వోల్టేజ్. ఆ విధంగా వోల్టేజ్ ని జనరేట్ చేయడం వల్ల కరెంట్ ని జనరేట్ చేస్తాం, పవర్ ని జనరేట్ చేస్తాం. ఇలా జనరేట్ చేసినటువంటి ఎలక్ట్రిసిటీని కంట్రోల్ రూమ్కి పంపిస్తాం. ఈ కంట్రోల్ రూమ్ నుండి టోటల్గా ఎలక్ట్రిసిటీ ఈ జనరేటర్ అంతటిని కూడా జనరేటర్ అనేది ఉంటుందంటే కంట్రోల్ రూమ్ ట్రాన్స్ఫార్మర్ రూమ్ లో పంపించడం జరుగుతుంది. ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, ఇది ఇంపార్టెంట్. ట్రాన్స్ఫార్మర్ అనేది లో వోల్టేజ్ని హై వోల్టేజీగా మారుస్తుంది. దీనికి సంబంధించిన డయాగ్రామ్ అతను చూపిస్తాను, మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ట్రాన్స్ఫార్మర్ అంటే మీకు అందరూ తెలిసింది. ఏం చేస్తుంది ట్రాన్స్ఫార్మర్ అనేది 2 types, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. కానీ ఇక్కడ ప్రొడక్షన్ దగ్గర వాడేదాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. లో వోల్టేజ్ని హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ ఏమంటామంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పి అంటాం మనం. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే నెంబర్ అనేది ఎప్పుడు కూడా సెకండరీ కాయిల్స్ నెంబర్ కంటే తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ ఉంటుంది అనేది మనం ఎంత ఎక్కువ వోల్టేజ్ కావాలి అనే దాని మీద ఆధారపడి ఈ రెండు మధ్య డిఫరెన్స్ తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ లోనికి 100 ఇచ్చాడు చూడండి, అలాగనే 10 amperes కలిగినటువంటి పవర్ మనం లోపలికి 100 volts 10 amperes కలిగినటువంటి పవర్ ని ఎంటర్ చేస్తాం. రిజల్టెంట్ గా ఏమొచ్చింది 400 volts
0.5 కరెంట్ అనేది బయటకు వస్తుంది. అంటే దీని యొక్క వోల్టేజ్ మనం ఇంక్రీజ్ చేసాం. పవర్ విషయంలో ఎటువంటి చేంజ్ ఉండదు. మనకి ఇలా కావాల్సి వచ్చినప్పుడు ఇది ఇది ఇక్కడ ఎన్ని టర్న్స్ ఉన్నాయి? 5 టర్న్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని టర్న్స్ ఉండాలి? 20 టర్న్స్ ఉండాలి. ఎందుకోసం అంటే మనం వోల్టేజ్ని ఎన్ని రెట్లు చేయాలనుకుంటే ఇక్కడ ఉండే టర్న్స్కి అన్ని టైమ్స్ టర్న్స్ ఇక్కడ ఉండాలి సెకండరీ కాయిల్. ఇది ప్రాథమికమైనటువంటి కాన్సెప్ట్. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్ఫార్మర్లో వోల్టేజ్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం. వోల్టేజ్ కాన్సెప్ట్ మీకు 5th సెమిస్టర్లో చెప్పడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ కాన్సెప్ట్ మీకు 5th సెమిస్టర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ ఓల్డ్ ఎందుకు సార్ ఇంక్రీజ్ చేయాలి? ఎందుకు చేయాలన్నది కూడా చెప్తాను. మంచి క్వశ్చన్ ఇది. ఒక్కసారిగా ఇది చెప్పిన తర్వాత ముందే చెప్పేస్తాను. సాధారణంగా పవర్ని ఒక చోటు నుండి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పవర్ అనేది పోతుంది. ఎలా లాస్ అవుతుందంటే, ఎలా పంపిస్తాం మనం? ట్రాన్స్ఫార్మర్ చేయాలి, గ్రిడ్కి కనెక్ట్ చేయడం మీన్స్ ఈ కరెంట్ స్తంభాలు ఉంటాయి కదా మనకి, విలేజ్ కరెంట్ స్తంభం అంటాం, దాన్ని గ్రిడ్స్ అంటాం. గ్రిడ్కి కనెక్ట్ చేస్తాం అనేది త్రూ లైన్స్ ముందుకు వెళ్తుంది అనమాట. కాపర్ లైన్స్, అల్యూమినియం లైన్స్ అలా వెళ్తున్నప్పుడు ఆ లైన్స్ అనేవి లైన్స్ లో కరెంట్ పాస్ అవుతుంది అంటే ప్రతి ఒక్క మెటల్కి ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. మనం ఏమనుకుంటాం, వాహకాలు కరెంట్ ఈజీగా ఫ్లో చేస్తాయి, నో డౌట్. కాపరు, అల్యూమినియం, ఐరన్ ఇవన్నీ కూడా కండక్టర్సే. ఎలక్ట్రిసిటీని తప్పకుండా ఫ్లో చేస్తాయి, కరెంట్ ఫ్లో చేస్తాయి. కాకపోతే మెటీరియల్కు ఎంతో కొంత మినిమం రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ మినిమం రెసిస్టెన్స్ ఏం చేస్తుంది? ఆ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ చేస్తుంది. లైన్స్ అనుకుండా ఎలక్ట్రిసిటీ ఫ్లో అయినప్పుడు ఎప్పుడైతే వాటికి ఉన్న న్యాచురల్ రెసిస్టెన్స్ ద్వారా వాటిని ఎలక్ట్రాన్స్ ఫ్లోను కొంత కంట్రోల్ చేస్తుందో అవి వేడెక్కిపోతాయి. అయిపోయినట్లు లెక్క. వేడెక్కిందంటే హీట్ని రిలీజ్ చేస్తాయి. హీట్ని రిలీజ్ చేసాయంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది థర్మల్ ఎనర్జీగా మారిపోతుంది. మరి ఏం చేస్తే వాటిని కంట్రోల్ చేయొచ్చండి? ఇది గుర్నే టు ఐ మల్టిప్లికేషన్, ద ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్. ఈ రెండిట్లో 2 టైప్స్ ఆఫ్ లాస్. కరెంట్ని ఇంక్రీజ్ చేసి వోల్టేజ్ని తగ్గించుకోవచ్చు, వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసి కరెంట్ని తగ్గించుకోవచ్చు. ఈ రెండు ఒకదానికొకటి ఒక రకం కాంప్లిమెంటరీ టైప్ అనమాట. ఇప్పుడు V రాసామనుకోండి, ఇది ఎలా మారిపోతుంది చెప్పండి? I²R అంట. I²R గా మారిపోతుంది, అవునా? V IR రాసిన ప్లేస్ లో ఏమవుతుంది? I²R గా మారిపోతుంది. లేదా I ప్లేస్ లో V/R రాసామనుకోండి, ఎందుకంటే మనకు ఓమ్స్ లా తెలుసు కదా, V IR అని చెప్పేసి I ప్లేస్ లో V/R రాసామనుకోండి, ఏమవుతుంది? అది V²/R. మనకు 2 టైప్స్ ఆఫ్, ఇక్కడ I²R, ఇంకోటి V²/R. P I²R రాసి అప్లై చేసినటువంటి లాస్ అన్నింటినీ I²R లాస్ అంటారు. పవర్ని వోల్టేజ్ల్లో చెప్పి అప్లై చేస్తే దాన్ని V²/R లాస్ అంటారు. పవర్ని ఒక చోటు నుండి ఇంకో చోటుకి పంపించినప్పుడు వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసి పంపించడం ద్వారా ఎక్కువ సమర్థతతో పంపించగలుగుతాం. అంటే వితౌట్, అంటే లాస్ అనేది కంపల్సరీ పెంచవచ్చు. అది కరెంట్ని ఇంక్రీజ్ ఎక్కువ పెంచడం ద్వారా అన్నమాట. సో అందుకోసం మనం ఏం చేస్తాం, ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నేను చెప్తాను. దానికోసం మనం ఏం చేస్తాం,
పవర్ యొక్క వోల్టేజ్ నుంచి కరెంట్ని తగ్గించేస్తాం. అల్టిమేట్గా పవర్లో ఇటు ట్రాన్స్ఫార్మర్ నుండి బయటికి వెళ్ళేంత వరకు ప్రాబ్లం ఉండదు. వన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు అంటే ఆ వైర్ లైన్స్ ఉంటాయి కదా, లైన్స్ లో ట్రాన్స్ఫర్ అవుతున్న ఎనర్జీ లాస్ ఉంటుంది. అది కూడా కరెంట్ ఎక్కువగా ఉండి వోల్టేజ్ తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ లాస్, వోల్టేజ్ ఎక్కువగా ఉండి కరెంట్ తక్కువగా ఉంటే తక్కువ లాస్ ఉంటుంది. అందుకోసం అక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి కరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఆంపియర్స్ చూపించే విధంగా 10 ఆంపియర్స్ 100 వోల్ట్స్ ఉందనుకోండి. మనం వోల్టేజ్ని 4 టైమ్స్ చేయాలంటే ప్రైమరీ కాయిల్లో ప్రైమరీ కాయిల్స్ ఎన్ని ఉన్నాయో, ఎక్స్ ఉన్నాయి అనుకోండి ప్రైమరీ కాయిల్స్, మనకి 4 టైమ్స్ వోల్టేజ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ 4x కాయిల్స్ ఉండాలి. అందుకే వాడు ఏం చెప్తున్నాడు, ఇక్కడ 5 టర్న్స్ ఉన్నాయని చెప్తున్నాడు. ప్రైమరీ కాయిల్ ఎన్ని టర్న్స్ ఉన్నాయి, 5 టర్న్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 20. మనకు వోల్టేజ్ ఏమవుతుంది, 100 × 400. అలానే యాంపియర్స్ అనేది అన్ని వంతుకు మారిపోతుంది. దీన్ని 1/4 తో చేస్తే వచ్చే వాల్యూ ఎంత అవుతుంది, అది 2.5 ఆంపియర్స్. దిలీప్ అర్థమైంది? తర్వాత ఇక్కడ పవర్ చూడండి. ఓకే సార్. వినిపిస్తుంది? అసలు మీకు కట్ అయిపోయిందా? కొంచెం బ్రేక్ అవుతుంది సార్, కానీ వినిపిస్తుంది. అంటే సిగ్నల్ ప్రాబ్లము, కాలేజీలో నెట్వర్క్ మనకు సరిగా ఇవ్వలేదు. అసలు మన నెట్వర్క్ పోర్ట్ ఇచ్చి ఉంటే బాగున్నాం, మనం సొంత నెట్వర్క్ ఇలాగా ఉంటాయి. పవర్ చూడండి రెండు సందర్భాల్లో కూడా. ఇక్కడ పవర్ ఎంత ఉంది, 100 వోల్ట్స్ ఇంటూ ఆంపియర్స్ ఎంత వస్తుంది, ఇక్కడ 400 × 2.5. ఇక్కడ అంటే పవర్ లో ఎటువంటి చేంజ్ ఉండదు. అంటే ఏం చేస్తున్నాం, లో వోల్టేజ్ అని హై వోల్టేజ్ గా మారుస్తున్నాం. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మనలో ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ లో కూడా చివరికి బల్బులో కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. కాకపోతే అవన్నీ కూడా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్. మన ఇంటికి వచ్చే వోల్టేజ్ ఎంత ఉంటుంది, 230 వోల్ట్స్. ప్రతి డివైస్ కి 230 వోల్ట్స్ కెపాసిటీని అవి బేర్ చేయలేకపోవచ్చు. ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ కూడా 230 వోల్ట్స్ కానీ 220 వోల్ట్స్ కానీ బేర్ చేయలేవు. కనుక ప్రతి డివైస్ లో కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ అనేది తనకు కావాల్సిన వోల్టేజ్ తీసుకునేటట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది అన్నట్టు. దాన్ని ఏమంటామంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లు అంటాం. కారణం ఏంటంటే మనకు వచ్చిన వోల్టేజ్ కంటే మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ యొక్క వోల్టేజ్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది కనుక అన్నింటిలో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లో వాడతారు. ఇప్పుడు చూడండి, మన విలేజెస్ లో మన కరెంట్ వస్తుంది కదా ఒక సోర్స్ నుండి, అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ డౌన్ కావాలి. మన ఊర్లో డీబీ అంటాం కదా, ఊరి చివర ఉంటుంది అని చెప్పేసి. అక్కడ వరకు కరెంట్ వచ్చి దాని నుండి మన ఊర్లో ఉన్న లైన్స్ అన్ని కనెక్ట్ చేయబడతాయి. అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఫిక్స్ చేస్తారు. ఆ ట్రాన్స్ఫార్మర్ అనేది ఊరు మొత్తానికి సప్లై చేసే అంటే వోల్టేజ్ కరెంట్ అంటే పవర్ని సప్లై చేసేటటువంటి ఆ ట్రాన్స్ఫార్మర్ స్టెప్ డౌన్ స్టెప్ అప్ కావాలి. చెప్పండి. వినిపిస్తుందా మీకు నేను చెప్పి? వినిపిస్తుంది సార్. ఏ ట్రాన్స్ఫార్మర్ చెప్పండి. ఓకే, మీరు ఆన్సర్ ఇవ్వడం నాకు కావాలి. తప్పు చెప్పినా రైట్ చెప్పినా ఓకే, నాకు ఆన్సర్ వస్తే చాలు. అక్కడ ఉండే దిలీప్ చెప్పు. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, రైట్. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఎందుకంటే మనకు సబ్ స్టేషన్స్ ఉంటాయి. సబ్ స్టేషన్స్ నుండి కరెంట్ అనేది గ్రామాలకి సప్లై చేయబడుతుంది. సప్లై చేసినప్పుడు
సబ్ స్టేషన్ నుండి గ్రామాల వరకు వచ్చేంత వరకు పవర్ లాస్ తక్కువగా ఉండాలి అంటే మనం అరేంజ్ చేసుకోవాల్సినటువంటి ట్రాన్స్ఫార్మర్ స్టెప్ డౌన్ అరేంజ్ చేసుకోవాలి. ఎందుకు? వస్తున్నటువంటి పవర్ యొక్క వోల్టేజ్ ఎక్కువగా చేసి పంపిస్తారు వాళ్ళు. ఎంతవరకు? ట్రాన్స్ఫార్మర్కి చేరేంత వరకు. అక్కడికి వచ్చిన తర్వాత అది ఏం చేస్తుంది? ఆ వోల్టేజీని 230కి కన్సైజ్ చేసి, ఈసారి ఏం చేయాలి? ప్రైమరీ కాయిల్స్ ఎక్కువ ఉండాలి టర్న్స్ అనేవి. సెకండరీ కాయిల్స్లో ప్రైమరీ కాయిల్లో ఎక్కువ టర్న్స్, సెకండరీ కాయిల్లో తక్కువ టర్న్స్ ఉన్నట్లయితే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అవుతుంది. ఆ విధంగా హై వోల్టేజ్ని లో వోల్టేజ్ చేసి మన గ్రామాలకు పంపించడం జరుగుతుంది. గ్రామాల నుండి ఇళ్ళకి చేరిన తర్వాత హౌస్ హోల్డ్లో కూడా మన ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్లో కూడా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మరే ఉంటుంది అన్నట్టు. వచ్చిన మీ తలకి అటెండెన్స్ ఒకసారి నాకు చెప్పండి. ఈ అటెండెన్స్ని కన్సిడర్ చేసి రేపు ఆల్ డేట్లు ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ విషయం మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత ఎవరిని అని ఎటువంటి లాభం లేదు, అది గుర్తుపెట్టుకోండి. రాజు, దిలీప్, వినోద్, బెనర్జీ. నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను. మీకు ఎగ్జామ్స్ అరౌండ్ 20th, అది మనకు వస్తున్న సమాచారం. మీరు ఎప్పటి నుండే కాన్సన్ట్రేట్ చేసి చదవండి. ఆఫ్లైన్ క్లాసులు అనేవి ఉండవు. ఓన్లీ ఆఫ్లైన్ క్లాసుల్లో మీరు ఎంత అయితే ఎక్వైర్ చేశారో నాలెడ్జ్తో వెళ్లాల్సి ఉంటుంది. అందువల్లే క్లాసులు మళ్ళీ రివిజన్ పెట్టి చెప్పడం జరుగుతుంది. ఈ క్లాసులకి మీరు రెగ్యులర్గా అటెండ్ అవ్వడం వల్ల మీరు ఎగ్జామినేషన్స్ అన్ని ఈజీగా మమ్మల్ని కూడా ఇబ్బందుల్లోకి వెళ్లకుండా చూడగలుగుతారు. సో మీరందరూ రండి. నెక్స్ట్ హాల్ టికెట్లు ఇష్యూ చేసే విషయంలో మాత్రం అటెండెన్స్ ఖచ్చితంగా క్రైటీరియాగా తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. కనుక మీరు కేర్ఫుల్గా ఉండి క్లాసుకు రావడం చేయాల్సి ఉంటుంది. నాకు తెలిసి 20th నుండి ఎగ్జామ్స్ అంటే మేబీ August 10th or 11th నుండి మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఇది గుర్తుపెట్టేసుకోండి. Thank you for coming to the class.